జయశంకర్ భూపాలపల్లి జిల్లా టౌన్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్లో మేము బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు బీసీల ఆశలను కుంగలో దొక్కి ఈరోజు ఇది ఎలక్షన్స్కి వెళ్తా ఉంది. సర్పంచ్ ఎలక్షన్స్, స్థానిక సంస్థలకు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఎవరైతే ఈ స్థానికంగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారో వారికి ఎవ్వరు కూడా ఓటు వేయద్దు, వారిని గడప ముందు కూడా రానియద్దని భూపాలపల్లి జిల్లా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే కేవలం బీసీల అంశంతో పుట్టినటువంటి పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. దీన్ని మీరు విశ్వసించి రండి. ఖచ్చితంగా మీ కళలు సాకారం చేయడానికి భవిష్యత్తులో మీరు యువత పెద్ద ఎత్తున రాజకీయంగా ఎదగడానికి ఒక పెద్ద ప్లాట్ఫామ్గా తెలంగాణ రాజ్యాధికార పార్టీ దిన్మార్ మల్లన్న గారు మీ అందరికీ అవకాశం కల్పిస్తారు. ఎందుకంటే ఈ జిల్లా పోరాటాల గడ్డ జయశంకర్ భూపాలపల్లి జిల్లా. అందుకే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఏ కార్యక్రమం జరిగినా కూడా ఉద్యమాలకు తొలిమెట్టుగా మన జిల్లా నిలుస్తుంది. కనుక బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎవరైతే ఉన్నారో ఓటుకు మీ ఇంటి ముందరికి వస్తే చెప్పండి, మా బీసీల అంశం ఏంటి, మా సమస్యలు ఏందని, మీరు ఇచ్చిన హామీలు ఏందని నిలదీయండి. ఖచ్చితంగా మీకు అవకాశాలు కల్పించడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుంటుంది. కాబట్టి ప్రజలారా ఆలోచించండి. ఏదైతే మన ఈ అంశాలు ఉన్నాయో ప్రతి ఒక్క అంశం మీద పోరాడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీ ముందు ఉంటుంది, మీ ముందు నిలబడుతుంది. మీ పక్షాన ఖచ్చితంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. ఏదైతే కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలో వారిని అధపాతాలకు తొక్కాలంటే ఖచ్చితంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే సాధ్యమవుతుంది. కనుక మీరందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా రాజకీయంగా మనం ముందు ఉండాలంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరండి. మీకు అవకాశాలు కల్పిస్తాం. మీ ఆశయాలకు అనుగుణంగా పనిచేసేది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. జై బీసీ, జై దిన్మార్ మల్లన్న, జై రాజ్యాధికార పార్టీ.